హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము మాస్ జాతర మూవీకి సంబంధించి, అలాగే బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, జటాధర మూవీకి సంబంధించి, అలాగే రష్మిక మందాన గారు నడిచిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించిన ఓవరాల్ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా రష్మిక మందాన గారు నడిచిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి రాహుల్ రవిచంద్రన్. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మనకు రష్మిక మందాన ఇంకా దీక్షిత్ శెట్టి గారు అయితే నటించడం జరిగింది. ఈ సినిమాకి ఏంటంటే సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా నిర్మాత వచ్చేసి అల్లు అరవింద్ గారు. సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ రావడం జరిగింది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,06,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈరోజు సోమవారం, మండే వర్కింగ్ డే కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న రేపటి ప్రకారం ఈ సినిమా 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,41,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 10,07,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి డీసెంట్ కలెక్షన్ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 3,93,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రష్మిక మందాన గారు, దీక్షిత్ శెట్టి ఇంకా ప్రధాన పాత్రలు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 25 కోట్ల రూపాయలు. ఈ వీకెండ్ మొత్తం ఎలాంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి సినిమా తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో మన సుధీర్ బాబు ఇంకా సోనాక్షి సింహ నటించిన జటాధర మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాకి పూర్తిగా మిక్స్డ్ టు మిక్స్డ్ ఈ సినిమాకి అయితే పూర్తిగా నెగిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 60 కోట్ల రూపాయలు. సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి జీ స్టూడియోస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. 60 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా మరి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా అయితే నిలవబోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మెయిన్గా ఈ సినిమాని 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, హిందీ ఇంకా తెలుగులో. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,14,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు నిన్న ఆదివారం కాబట్టి దాదాపు 1,17,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మండే వర్కింగ్ డే కాబట్టి కేవలం 78,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమాకి పూర్తిగా నెగిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అక్కడ నార్త్ ఆడియన్స్లో కానివ్వండి, ఇక్కడ సౌత్ ఆడియన్స్లో కానివ్వండి, పూర్తిగా సినిమాకి నెగిటివ్ టాక్ రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,09,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 4,82,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 4 రోజుల్లో సినిమా కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుధీర్ బాబు, సోనాక్షి సింహ నటించిన జటాధర సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 5,22,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు కాబట్టి సినిమా లాంగ్ రన్లో మరి 10 కోట్ల రూపాయల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇది సుధీర్ బాబు కెరియర్లోనే చాలా భారీ డిజాస్టర్గా అయితే జటాధర సినిమా నిలవబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా దర్శకుడు వచ్చేసి భాను. సినిమాలో రవితేజ గారితో పాటు శ్రీలీల గారు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 40 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మనం చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15,55,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న సండే కాబట్టి దాదాపు 81,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే. సో సినిమాకి కూడా కొంచెం మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి సినిమా ఈరోజు కేవలం 45,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 16,81,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 19,83,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 1,10,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా భాను దర్శకత్వంలో మన రవితేజ ఇంకా శ్రీలీల ప్రధాన పాత్రలు నటించిన మాస్ జాతర మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 20,93,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు కాబట్టి ఈ సినిమా కూడా రవితేజ గారి కెరియర్లో ఒక భారీ డిజాస్టర్ సినిమాగా అయితే నిలవడం జరుగుతుంది. సో ఫైనల్గా వచ్చేసి మన ప్రభాస్ గారు ఇంకా రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు నటించిన బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి రిలీజ్ ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా ప్రతి లాంగ్వేజ్ సంబంధించి ఏ లాంగ్వేజ్లో ఎంత వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా దాదాపు తెలుగులో 26,13,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 8,16,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మిగతా కన్నడ, తమిళ్ ఇంకా మలయాళం ఈ 3 లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా ఈ రోజు వరకు 3,42,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 37,71,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 45,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సినిమాకి ఒక మంచి కలెక్షన్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం విదేశాల
సంవత్సరాల నుంచి ఈ సినిమాకి దాదాపుగా 14,60,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన దర్శక ధీరుడు రాజమౌళి గారు రూపొందించిన వండర్ ఎపిక్ ఏదైతే 2015లో రిలీజ్ అయ్యి బాహుబలి అప్పటి నుంచి పాన్ ఇండియా వైజ్గా మన తెలుగు సినిమాలు కూడా సత్తా చాటుకుంటాయని చెప్పి నిరూపించిన డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా దానికి మొదటి అడుగు వేసింది, పునాది వేసింది మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారు. మరి రాజమౌళి గారు రూపొందించిన ఈ వండర్ 10 సంవత్సరాలతో రీ రిలీజ్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. సో ఈ సినిమా ఈ రోజు వరకు దాదాపుగా 59,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు రీ రిలీజ్లో మన ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే సనం తెరీ కసమ్ ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. అయితే బాహుబలి ఎపిక్ ఈ రోజు వరకు దాదాపుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ ముందు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, ఈజీగా 100 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది. బట్ ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే 60 కోట్ల వరకు వెళ్ళింది. సో ఫైనల్గా ఇదనమాట మాస్ జాతర మూవీకి సంబంధించి, బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే జటాధర మూవీకి సంబంధించి, ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.